భాషలు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 36 నుండి 40 వరకు. సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనీయుడి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 39-40 వచనాలు. భాషలు మాట్లాడే వరం అంటే అంతకు మునుపు తనకు పరిచయం లేకపోయినా ప్రపంచంలో తెలియబడిన ఓ భాషను మాట్లాడడానికి ఓ వ్యక్తికి దేవుడిచ్చే సామర్థ్యం. ఆ వరం యొక్క ఉద్దేశం నశించిన వారిని రక్షణలోకి నడిపించడం కాదు గాని రక్షించబడిన వారికి క్షేమాభివృద్ధి కలిగించడం. ప్రతి విశ్వాసికి ఈ వరం లేకుండింది. అలాగే ఈ వరం ఒకని ఆత్మీయతకు నిదర్శనంగా కూడా లేకుండింది. ఈ వరం పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి ఫలితంగా కూడా కలగలేదు. ఒక కూడికలో 3 వ్యక్తులు మాత్రమే భాషలు మాట్లాడడానికి అనుమతించబడేవారు. అంతేకాదు, వారు క్రమ పద్ధతిలో మాట్లాడాలి మరియు దానికి అర్థం చెప్పాలి. అర్థం చెప్పేవారు లేనట్లయితే వారు మౌనంగా ఉండాల్సిందే. ప్రవచన వరం దానికంటే గొప్పది. అయితే లేఖనానుసారంగా ఉపయోగించినప్పుడు భాషలు మాట్లాడే వరాన్ని చులకనగా చూడకూడదు. అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క పునాది లాంటి పని ముగిసినప్పుడు జ్ఞానవాక్యం, ప్రవచన వాక్యం మరియు భాషలు మాట్లాడే వరం యొక్క అవసరం లేకపోయింది. భాషలైనను నిలిచిపోవును. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. తప్పకుండా దేవునికి ఇష్టమైతే ఈరోజు కూడా ఈ వరాన్ని ఇవ్వగలడు. కానీ భాషలు మాట్లాడే ప్రతి సందర్భం దైవశక్తి ప్రేరితమేనని నమ్మడానికి నేను సిద్ధంగా లేను. భాషలతో మాట్లాడడాన్ని సహవాసానికి లేక ఆత్మీయతకు ఓ పరీక్షలా విశ్వాసులు మార్చేయడం శోచనీయం. మన ప్రాధాన్యతల్లో ఏవి అత్యంత ప్రాముఖ్యమో అర్థం చేసుకుందాం మరియు నశించిన వారిని రక్షించడం, సంఘాన్ని నిర్మించడంపై ప్రత్యేక శ్రద్ధ పెడదాం. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం, భాషలతో మాట్లాడే విషయంలో పౌలు ఎందుకని అన్ని సూచనలు ఇచ్చాడని మీరు అనుకుంటారు? ఆమేన్.